పేరా మళ్ళీ తాగొచ్చావా? అబ్బే నేను తాగరాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపు ఏమిట్రా? తాగుచ్చి అబద్ధం ఆడతావే? అబ్బే లేదండి, నేను తాగరాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ వ్యధ తాగుడు నీకు ఎలా అలవాటైందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వాళ్ళు అలవాటైందండి. ఏట్రా మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా? నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సచ్చాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే, చూడు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అట్టగలేండి బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా? మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి? జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి? ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీసు మీరే మేనేజ్ ఎందుకు కావాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే? సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఒరే అప్పారా సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపించు. వస్తానా? థ్యాంక్స్ సార్. మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏదో తమ సంతోషం కొద్దీ కొంచెం చిల్లరా. ఏంటి సంతోషమా? ఆ కంపులో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊపిరి బిగపట్టుకుని వస్తే అది నాకు సంతోషమా? నాకు సంతోషం ఏమీ లేదు, పైగా చాలా బాధగా కూడా ఉంది. పోనీ తమరి బాధ కొద్దీ కొంచెం చిల్లరా. చూడు మున్సిపాలిటీ, మన బాధని ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు. ఇది జీవిత సత్యం, తెలుసుకో. అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారా, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి, ఇవ్వండి. 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఊడుతుంది? అమ్మో, కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా. ఓహో అదా, కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు, నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు! అమ్మో నా స్టాంపు! ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బావయ్య, ఫోన్ నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలను. అమ్మో నా స్టాంపు! సార్, నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్, 4 సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు.
ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా. సార్ ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. ఓం దామోదరాయ నమః, ఓం దైత్రాయ నమః, ఓం పీతాంబరాయ నమః, జయ స్వర్ణసూత్రీధారిణి నమః, ఓం జగత్కుక్షే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఉత్సాహారిణి నమః. జయ అమ్మా, ఏం బాబు దెబ్బతలిందా? పర్వాలేదు. పొద్దున్నుంచి తల నొప్పిగా ఉంది. టాబ్లెట్ కి ₹10 ఖర్చు ఎలారా భగవంతుడు అనుకున్నాను. ఈ గంటతో నా నెత్తిన కొట్టి తలనొప్పి పోగొట్టాడా భగవంతుడు. ఇప్పుడు మనకి రాబోయే కొత్త కమిషనర్ గారి పేరు ఉషా సన్యాల్. నిజానికి ఆవిడ తెలుగు ఆవిడే అయినా గుజరాత్ లో పుట్టి పెరిగిందట. అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుందట. సార్ కమిషనర్ గారు అదిగో కార్లో వచ్చేస్తున్నారు. కారులో ఎందుకు రావాలి? మున్సిపాలిటీ బండిలో ఎందుకు రాకూడదట? అబ్బా మీ సందేహాలతో గుండె కొట్టేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. 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 వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. మేడం, నా పేరు సందేహాలరావు. నేను మేనేజర్ని. ఆ అమ్మాయి జయకుమారి తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం అమ్మా. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం మేడం. అందరికీ నా వందనములు. నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను. అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నేను చెప్పలే? మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలేను. మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా? వాళ్ళ ప్రాంతంలో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐ సీ. థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చెయ్యము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని. ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నేను ఎవరికి వంగలేదు. ఏమిటి వంగలేదా? అవును, వంగలేదు. చంపేశారమ్మా. వంగలేదు అని అనకూడదు. పోనీ దొంగలేదు అనొచ్చా? అమ్మో, ఒళ్ళు మారితే చాలా భూతార్థం వచ్చేస్తది. అమ్మా, అంతా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? లొంగలేదు అనండి, బెంగలేదు. అటులనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది. ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? కదా ఆవిడ ఉద్దేశం గర్వం వస్తుందని. ఓ, నేను గర్భము అన్నాను, మీరు గర్వము అంటున్నారు. రెండిటికి తేడా ఏమిటి? ఉంది తల్లి. గర్వం అనేది ఆడమగ తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే గర్భము అనగా ప్రెగ్నెన్సీ అని అర్థం. ఐ సీ. అది నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను. ఓ సారీ, పెంచుకున్నాను. Am I correct? ఆల్ కరెక్ట్. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, Yes. దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. మీ తల మీద ఉండే బొచ్చు. తప్పమ్మా, దీన్ని బొచ్చు అనకూడదు, జుట్టు అనాలి. ఓ, అయితే దీన్ని జుట్టు కుక్క అనొచ్చా? దాన్ని మాత్రం బొచ్చుకోకనే అనాలి. షటప్. అదేమిటండి? ఇదేమో బొచ్చు అనాలి, మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా? నాకు తెలుగు రాదని ఆటలు అడిస్తున్నారా? ఐఎమ్ సారీ అమ్మా, నా ఉద్దేశం అది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్యూన్, అమ్మా, ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే. చాలా జాగ్రత్తగా చూసుకొనవలేను. దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే, దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే, దీనిని ముద్దాడినను అమరుని ముద్దు అన్నట్టేనా? షటప్. ఇక మీదట నీకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ లేవు. ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే. వెళ్ళు, దీన్ని పెంచుకో. పెంచుకో కదమ్మా, నీ దగ్గర ఉంచుకో అనాలి. నాన్ సెన్స్. నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు, నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా? అమ్మా, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మా పిఏ వచ్చినది, ఆమెతో నాకు కార్యము ఉన్నది. మీరు వెళ్ళుము. నీ క్లాస్ ఎటు? పైన. పద. ఏయ్, ఆగరా.
ఏంటి 2 మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను, నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. నష్టం లేదు, కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రపిత్రగా అడిగిరా పద. అమ్మా, నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేస్తున్నాడమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు. నేను దీని మూతి నాకాల వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? ఎస్, కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ 2వ పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. Get out. కడుగుతాను. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. అదేంటది, ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు, ఏంటి టీ పొడి కింద పడబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? నేను 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పరికరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవీ చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబ్బే, అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. ఫ్రీగా కాచే వెన్నెల, ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో. ఏదైనా మిరకల్ జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా? వచ్చి చాలాసేపు అయింది, మీరే నన్ను చూడలేదు. జయ, ఏమండి? జయ, ఏమండి? జయ, నా మీద కోపం పోలేదా? పోబట్టే కదా వచ్చాను. జయ, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా? చెడిపోతే ఖర్చు అవుతుందని చెడిపోయి ఉండరు. అదేం కాదు, నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను. రాజయ్య, నేను వెళ్ళాలి, బాబు ఒంటరిగా ఉన్నాడు. వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి? అందరికీ నమస్కారం. మన పురపాలక సంస్థ రజతోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను. మన పురపాలక సంస్థకి 25 వర్షములు నిండినవి. అందులకే ఈనాడు మనమందరము రజస్వల ఉత్సవము చేసుకుంటున్నాము. రజస్వలంటే సమతట్టం మేడం. మనమంతా ఇవాళ ఈ రోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నామనే మేడం గారి అభిప్రాయం. Yes, I feel that it is a privilege to celebrate Silver Jubilee function of this municipality during my period. ఈ శుభ సందర్భంలో మనమందరము గుండీలు విప్పుకొని ఆనందముగా పాటలు పాడాలి. గుండె నింపుకొని కాదు మేడం, మనమంతా గుండెల నిండా ఆనందాన్ని నింపుకొని ఖుషీమత్ చేసుకోవాలనే మేడం గారి అభిప్రాయం. అదే.
మనమందరము మన పాదాలు మర్చిపోయి హోదాలు మర్చిపోయి వినోద కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. భగవంతుడి మీద భారం వేయటానికి మీరు భగవంతుడిని అడిగి విడిపోలేదు కదా, మీకు మీరే విడిపోయారు. అదేనమ్మా వీళ్ళు చేసిన పొరపాటు. అమ్మా, మీరు పెద్ద మనసు చేసుకుని దంపతుల్ని కలిపితే ఆ పుణ్యం ఊరికే పోదు. పుణ్యం కోసం కాదు గాని అది నా బాధ్యత. ఎందుకనగా ఈ జయకుమారి నా కార్యదర్శనము చేయు మనిషి, అలాగే అతను మా మున్సిపాలిటీ కాంట్రాక్టరు. వీళ్ళిద్దరూ నా మనుషులే కదా. అవునమ్మా, నేను వయసున్న మనిషిగా వీరిని వయసున్న మనిషి కాదు మేడం, మనసున్న మనిషి. అదే మనసున్న మనిషిగా వీరిద్దరిని కలపడానికి నా యత్నం నేను చేస్తాను. దానికి టైం రావాలి కదా. ఊళ్ళో ఉన్న మట్టి అంతా ఈ మెట్లకే ఉంది. ఏమిటి బావా మెట్లు నువ్వు కడుగుతున్నావు? నేను కాకపోతే నువ్వు కడుగుతావా? అసలు ఇంటి వనరుగా నువ్వే కడగాలి, కానీ నీ బాడీ బెండ్ కాదు కాబట్టి నేనే కడుక్కుంటున్నాను. అసలు నువ్వెందుకు శ్రమపడ్డావు? రూపాయో 2 రూపాయలు పారేస్తే పని మనిషి కడుగుతుందిగా. రూపాయి 2 రూపాయలే కాదు, ఎక్స్ట్రా ఇంకో పావలా ఇస్తే నా ఒళ్ళుతో సహా కడిగేస్తుంది. ఇదిగో రూపాయి అంటే మాటలా, 4 పావలాలు 100 పైసలు. మీ ఆడవాళ్ళంటేనే దుబారా ఎక్కువ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం, ఇంటికి పొదుపు. అసలు గాంధీ గారు ఏం చెప్పారు? ఎవడి పని వాడు చేసుకోమని చెప్పారు. జై గాంధీ. ఈ మాత్రం దెబ్బకి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంత హడావిడి చేయాలా? ఈ హాస్పిటల్ గురించి నీకు తెలియదే. తలకాయ నొప్పికి టాబ్లెట్ ఇచ్చి ఫీజు కింద మన ఆస్తి అంతా రాయించేసుకుంటారు. నాకేం తెలుసురా, తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతివి. కాళ్ళు చేతులాడకి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అయినా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బు కోసం తీసుకుంటే ఎలా బావా? నువ్వు ఉండు. కాంట్రాక్ట్ వరప్రసాద్ ఎక్స్రే తయారైనదా? అయింది మేడం. నాకు తెలిసినంత వరకు అతని మెదడుకి ఏమీ ప్రమాదం లేదండి. ఐసి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్ ఎక్స్రే మీ దగ్గర ఏదైనా ఉన్నదా? ఎందుకు లేదండి? ఆ ఎక్స్రే నాకు ఇస్తారా? ఇస్తారు మేడం. ఇది బ్రెయిన్ ట్యూమర్ తో చచ్చిపోయిన ఆ పేషెంట్ ఎక్స్రే కదూ? అవును మేడం. వరప్రసాద్ ఎక్స్రే ఎక్కడున్నది? వెరీ గుడ్. మీరు నాకు అపకారం చెయ్యాలి. అపకారమా? అదే హెల్ప్ చెయ్యాలి. దాన్ని ఉపకారం అంటారు మేడం. ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదు, ఇది వరప్రసాద్ ఎక్స్రే అని చెప్పి డాక్టర్ గారికి ఇవ్వాలి. మేడం, ఎందుకు మీరు ఈ మోసం చేస్తున్నారు? మీ అమ్మని నాన్నని కలపాలని. ఏం వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు, ఇష్టమే. మరి మా స్కూల్లో పేరెంట్స్ డే జరిగింది కదా, అప్పుడు మా డాడీని తీసుకురాలేదని మా క్లాస్ టీచరు చాలా అవమానించింది. అందుకే ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండాలంటే మీ అమ్మని నాన్నని కలపాలి. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి మేడం. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాబు ఒకసారి పేషెంట్ అలా బయటికి తీసుకెళ్తారా? అలాగండి. ఏం పర్లేదు, మీరు చెప్పండి. మీరు ఇవాళ మెట్ల మించి పడడం చాలా మంచిదైందండి. మెట్లు మించి పడడం మంచిదైందా? అంటే ఫీజు కొట్టేద్దామని? కాదు 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 కాదు. మీరు మెట్ల మించి పడకపోతే ఈ ఎక్స్రే తీయించుండేవారు కాదు. ఈ ఎక్స్రే తీయించకపోతే మీకు జబ్బుల విషయం బయట పడేది కాదు. జబ్బేమిటండి? మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీరు ఇంక 24 గంటల కంటే బ్రతకడం కష్టం. అయ్యో, భగవంతుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు రా. చూడండమ్మా, మీరేం కంగారు పడనక్కర్లేదు. 24 గంటల్లో ఆపరేషన్ చేస్తే తప్పకుండా బ్రతుకుతాడు. కాకపోతే ఆపరేషన్ చేయడానికి ₹1,00,000 ఫీజు అవుతుంది. ₹1,00,000? అవును. 24 గంటల్లోగా ఆపరేషన్ చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆలోచించుకో. ఇప్పుడు నీ వయసు 25. ఆపరేషన్ చేయించుకుంటే కనీసం 45 సంవత్సరాలు బ్రతుకుతావు. ఏడాదికి ₹1,00,000 సంపాదించిన 45 లక్షలు సంపాదిస్తావు. ఇస్తాను, వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయించండి. ₹1,00,000 ఎక్కడి నుంచి తెస్తావరా? ఇంతకాలం నన్ను పిసినారి విధవా అని మీరు తిట్టారు కదా. ఇప్పుడు నేను పిసినారితనం చేయటం వల్లే కదా ₹1,00,000 దాచుకోగలిగాను. అవి ఇప్పుడు నా బ్రతుకు పనికి వస్తున్నాయి.
వెంటనే వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. నో 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 నో, మీరు ఎక్కడ కదలకూడదు. మీరు ఇమీడియట్ గా మా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగండి మేనేజర్ గారు? మీరు ఏమీ అనుకోకుండా ఆ షావుకారు మునుసామిని తీసుకొస్తారా? నేను ₹1,00,000 వాడికి వడ్డీకి ఇచ్చానండి. అలాగే. అవునమ్మా, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. జయ, నువ్వేం దిగులు పడకమ్మా. ఆపరేషన్ చేస్తే భయం లేదని డాక్టర్ చెప్పారు. అసలు మీ దిష్టి తగలటం వల్లే నా ₹1,00,000 కాళ్ళు వచ్చాయి. కాళ్ళేం కర్మ, రెక్కలే వచ్చాయి. అంటే అంటే అతనే చెబుతాడు. ఇదేమిటి మునుసామిని తీసుకురమ్మంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు? నాన్న చనిపోయాడండి. పోతే పోయాడు గాని మీ నాన్నకు నేను ₹1,00,000 అప్పుగా ఇచ్చాను. అది వెంటనే పట్టరా, నేను తలకు ఆపరేషన్ చేయించుకోవాలి. మా నాన్న పోయింది నేననే కదండి. ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా 10 రోజులు పడుతుంది. పైగా నా దగ్గర 10 పైసలు కూడా లేవండి. వస్తానండి. అమ్మయ్యా, నువ్వు బతికే ఉన్నావా? లేకపోతే కమిషనర్ గారి బొకే నీకు పంపినట్టు తెలిసేది కాదు పాపం. అబ్బా, చలిపడుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నానండి. అయినా చస్తావు చస్తావు అని ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను? ఆ బుక్కే తెచ్చే బదులు ఏ పళ్ళో బిర్యానీ తెస్తే హాయిగా తినేవాడిగా. అబ్బా, నువ్వు ఊరుకోరా. చూసావా అప్పారావు, ఈయన మీద అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు ₹1,00,000 నుంచి 50,000కి తగ్గించారు. అవును, ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈయనకే వస్తే 50,000కు పైనే మిగిలేది. ఏం మిగులుతుంది? రేపు ఈ పార్టీకి వీల్లేదు. ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను. ఆ ₹1,00,000 నావే. చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి. ఆ లోకంలో ₹1,00,000 కాంట్రాక్ట్ చేస్తాడు. అప్పారావు, నువ్వు నోర్మి. ఆవేశపడుకు నాయన, ఆవేశపడకు. ఆవేశపడి అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు. వరప్రసాద్, నిన్ను ఇంకా సత్యదేవత కౌగులించుకోలేదన్నమాట. దేవత కాదే, మృత్యుదేవత. లోభి ఖర్చు ఎక్కువ అని ఉత్తినే అనలేదయ్యా. వేధవ మెట్లు కడగటానికి పని మనిషికి ₹1 ఇస్తే పోయేది. ఏమన్నా తేడా వస్తే పని మనిషి పోయేది. కక్కుర్తి పడ్డావు. ఇప్పుడు ఏమైంది? అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వచ్చారు? అంత కోపం ఎందుకయ్యా? పోయే ముందు ఆ మాత్రం కోపం ఉంటుందిలే సార్. ఇదిగో అప్పారావు, నువ్వు తాగినంత దిగదాకా ఆవేశపడకయ్యా. ఆవేశపడితే అరగంట ఐక్షణం అయిపోతుంది. ఆవేశపడకు. తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి. ఒరే, సార తాగితే సత్తావరా సత్తావని మా చెడ్డ సలాలు ఇచ్చేవారండి. మీరు సార తాగరండి. ఎవరన్నా ఉత్తిగిన ఇచ్చే తప్ప కాపీ కూడా తాగరండి. మరి ఇప్పుడు అర్ధాంతరంగా సత్తనది ఎవరండి? ఈరా నేనా? ఒరే అప్పారావు, నేను ఆవేశపడకయ్యా, ఆవేశపడకు. ఒరే అప్పారావు, రేపు పోయేవాడితో నీకెందుకురా గొడవ? చూడాయన, రేపు నువ్వు కీర్తి చేసిన అయ్యాక కమిషనర్ అమ్మ గారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట. చెప్పమన్నారు. నేను వెళ్తున్నా. మళ్ళా కనపడతారో లేదో వెళ్ళొస్తాను సార్. సరే, తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. జరుగుతున్నాయి అని అంత తాపిగా చెబుతావేమయ్యా? ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య 14 గంటలు మాత్రమే ఉంది. అమ్మో, ఇంకొక అరగంట వేస్ట్ అవుతుంది. బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా. అలాగే. ఏమిటి, మీకు పళ్ళు కావాలా? అవును. పక్కనే సాగండి. ఇదిగోండి తాజా పళ్ళు. ఓ రొట్టె కూడా ఉంది. ఇవి తీసుకొని నాకు ₹10 ఎవరు? ఎరా,
నీకు అసలు బుద్ధుందా? నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఏ ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? రేపు ఎలాగపోయేవాడువేగా. ఏయ్, నిన్ను దొరకరా? దొరకో. ఆగు, ఆగు చెప్తాను. ఏమిటి మిస్టర్ ఇది? నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉషలో పరుగులు తీయాలా? అసలే నీకున్నది 24 గంటల టైము, అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు, ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరేయ్, నీ కక్కుర్తి బుద్ధి చూసి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు. ఎలాగూ పోతున్నావు, పోయేవాడు కాటికి పో. నిన్ను- ఆగరా.